ఒక పాస్టర్ గారు విజయవాడ పక్కన నన్ను వారి ఊరికి పెనుమాక తీసుకెళ్లారు. అగ్గగలాడుతున్నాడు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఏంటండి మీరు ఇంత అట్టాసం చేస్తున్నారు, ఏమైంది? నేను టీవీలో నేను ఎప్పుడో మీటింగుల్లో చూశాను మిమ్మల్ని, ఎక్కడో ఎవరో మీటింగుల్లో చూశాను అని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, అన్నా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నప్పుడు నాకు ఎవరో ఒక చిన్న పుస్తకం ఇచ్చారు, హృదయ పరీక్ష అనే పుస్తకం. ఆ మంచం మీద ఉన్నాను కదా, నాకు ఇంకేమీ టీవీలు ఏమీ లేవు కదా అక్కడ. ఆ మంచం మీద పడుకొని ఆ హృదయ పరీక్ష అనే పుస్తకం చదువుతుండగా నా హృదయాన్ని పరిశీలించుకున్నాను. ఆ పుస్తకం వెనకాల ఒక 7 ప్రశ్నలు ఉంటాయి, నీ హృదయం ఎలాగున్నది అని. ఆ ప్రశ్నలతో నా యొక్క హృదయాన్ని పరీక్ష చేసుకున్నాను. నా స్థితి నేను అర్థం చేసుకున్నాను. నా పాపాలు నేను గ్రహించుకున్నాను. నేను హాస్పిటల్లోనే మంచం దిగి మోకరించి ప్రార్థన చేశాను. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించాడు, నా పాపాలు క్షమించాడు. పొద్దున్నే డాక్టర్ వచ్చినప్పుడు నన్ను పరీక్ష చేసి అన్ని నార్మల్గా ఉన్నాయి, డిశ్చార్జ్ అన్నాడు. నేను డిశ్చార్జ్ అయి బయటకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను తన సేవకు పిలుచుకున్నాడు. ఇప్పుడు పెనుమాకలో నేను సేవ చేస్తున్నాను. హాస్పిటల్లో చచ్చిపోవలసిన నన్ను మీరు రాసినటువంటి ఆ చిన్న 8 పేజీల హృదయ పరీక్ష అనే పుస్తకం నన్ను బతికించింది. అంతేకాదు నన్ను ఒక సేవకుండగా చేసిందని సాక్ష్యం చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. ఒక ప్రసంగమే కాదు, ఒక మీటింగ్లో కాదు, ఒక చిన్న పుస్తకంలో ఉన్న దేవుని వాక్యం కూడా ఎంత శక్తి కలిగిందో మనం గుర్తించాలి. పుస్తకాలు చదివే అలవాటు ఈ రోజున అందరికీ పోయిందండి. అసలు ఈ పుస్తకాలే పట్టుకురావట్లేదు. ఇప్పుడు అందరి చేతుల్లో ఏముంటుంది? సెల్ ఫోన్ ఉంటుంది. పెన్ను నోటు పుస్తకం పెట్టుకోండి అంటే చెప్పండి రాసుకుంటాను అన్నాడు ఒక ఆయన. అరే పెన్ ఏదయ్యా, కాగితం ఏదయ్యా, రాసుకుంటానంటే చెప్పండి రాసుకుంటాను అంటాడు. ఎందులో రాసుకుంటాడంట? అందులోనే సెల్ ఫోన్లోనే కొట్టుకుంటున్నాడు. ఏంటంటే ల్యాప్టాప్లో కొట్టుకుంటున్నారు, ఏంటది ఐప్యాడ్లో కొట్టుకుంటున్నారు. మోగ భాష ఎక్కువైపోయిందండి. అందుకే మనుషులకి స్పష్టంగా మాట్లాడటం కూడా రావటం లేదు. ఎప్పుడు అన్నోడు నోరు తెరిస్తే ఏమొస్తుంది చెప్పండి? ఆ ఎస్ఎంఎస్లు కొట్టుకుంటారు. హాయ్ హూయ్ ఊ, ఏంటది? అమ్మని చూసి హాయ్ అంటారు, నాన్నని చూసి హూయ్ అంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పాస్టర్ గారికి కూడా హోయ్ అంటే ఏంటది? ఏంటంటే దేవసేవుడు చూడు వందనాలని చెప్పాలి, పలకరించడం లేదు, మాట తీరు రావటం లేదు. పుస్తకాలు చదవండి, బైబిల్ చదవండి. నేను తెలుగు బాగా మాట్లాడతానా? నేను 18 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 68 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 50 సంవత్సరాలు తమిళనాడులో ఉన్నా. నాకు తెలుగు ఎలా వచ్చింది? మా చెన్నై రండి, తెలుగు మాట్లాడే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో చూద్దరు కానీ. వస్తువా, కూర్చుంటువా, లెయ్యండి అందరూ వచ్చిండ్రా, ఇటు పోయిండ్రు, ఇప్పుడు వస్తుర్రు, తింటివా, తిన్నావా అంట, తింటివా. ఆ భాష పోయి ఈ భాష ఎట్టు వచ్చిందంటే తెలుసా నాకు? ఇది బైబిల్ భాష. నేను రోజు నా దేవుని వాక్యం చదువుకుంటా. రోజు వాక్యం చదువుతుంటే స్పష్టమైన తెలుగు, చక్కటి భాష మనకు అభ్యాసం అవుద్ది. ఒకటి, వాక్య సత్యాలు మన హృదయాన్ని బలపరుస్తాయి. రెండోది, వాక్యముల యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు మనం గుర్తిస్తాం. అదే సమయంలో మనం భాషా ప్రవీణులం అవుతాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూపించండి. ఎవరు సెల్ ఫోన్ చూపించకండి. బైబిల్ చూపించమంటే సెల్ ఫోన్ చూపించాడు ఒక ఆయన. ఏంటంటే అందులో కూడా బైబిల్ ఉందన్నాడు. ఉండదు, సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది, కరెక్టే. కానీ ప్రింటెడ్ బైబిల్ మీ దగ్గర ఉండాలి. మీ చేతిలో బైబిల్ ఉంటే పాపం మీకు దూరంగా ఉంటుంది. సిగరెట్లు తాగే క్రైస్తవులు ఉంటారేమో కానీ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ని ఇలా చేత్తో పట్టుకొని ఈ చేత్తో సిగరెట్ తాక్కుంటూ పోయేవాళ్ళు ఎక్కడ చూసారా?
సారాయి తాగే క్రైస్తవులు ఉంటారు, కానీ సారాయి బాటిల్ చేత్తో పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకో చేత్తో పట్టుకొని తాక్కుంటూ పోయేవాడిని అక్కడ చూసారా? చూడలేరు. బైబిల్ చేతిలోకి వస్తే సారాయి బాటిల్ పోద్ది, పాపం దూరం అవుద్ది. పాపం నీ దగ్గరకు వచ్చిందంటే బైబిల్ని, అందుకే బైబిల్ చదవరు కొంతమంది, మాకు వద్దుపో అంటారు. ఈ బైబిల్లో మనం మోస్తే బైబిల్ మనల్ని మోస్తుందట. బైబిల్ను మనం నమ్మితే బైబిల్ దేవుడు మనల్ని దర్శిస్తాడు. రోజు బైబిల్ చదవండి, రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే మళ్ళీ సంవత్సరం ఈ రోజు కల్లా ఒకసారి బైబిల్ అంతా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివి ముగించేయచ్చు. కొంతమంది మేము 10 ఏళ్ళ నుంచి క్రైస్తవులం, మేము తాతల కాలం నుంచి క్రైస్తవులం అంటారు. బైబిల్ ఎన్నిసార్లు చదివామంటే ఇంకా ఒక్కసారి కూడా చదివి ముగించలేదు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇట్ట తెరిచేది, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తెరిస్తే అర్థం కావటం లేదండి బైబిల్ అంటారు. అలా అర్థం కాదు, క్రమముగా చదవాలి బైబిల్ని. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 200 సార్లు బైబిల్ చదివాడట. ఒకరిల్లు, అయ్యా మీరు 200 సార్లు బైబిల్ చదివారు, మీ బైబిల్ పరిజ్ఞానం ఎంత అని అడిగితే 201సారి చదువుతున్నాను, నేను ఈ బైబిల్ ముందు ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉన్నాను అనంట. ఎవరంట? 200 సార్లు చదివిన ఆయన ఎల్కేజీ అయితే ఒకసారి కూడా చదివినాడు, మనం ఏ కేజీ ఏంటండి, నాకు బైబిల్ తెలుసా అంటారు. ఇవాళ క్రైస్తవేతరులండి బైబిల్లోని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని వచనాలు పట్టుకొని, మీ బైబిల్లో ఏముందో తెలుసా నీకు, మీ బైబిల్లో ఎలా ఉంది చూడు, అలా ఉంది చూడు, అలాంటివి ఉన్నాయి చూడు, ఇలాంటివి ఉన్నాయి చూడు అని బెదిరిస్తుంటే బైబిల్ చదవని క్రైస్తవులు అలాగా అని నోరాలు పెడుతున్నారు. ఏంటంటే నువ్వు బైబిల్ బాగా చదివితే మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ నోరు మోయించగలుగుతావు. నీ దేవుని గొప్పతనాన్ని వెరిగితే నీ దేవుని ప్రతినిధిగా నీవు మాట్లాడగలుగుతావు. బైబిల్ను ఎప్పుడు ఇక్కడొక బిట్టు అక్కడొక బిట్టు చదవకూడదండి. బైబిల్ ముందు చివర మధ్యలో ఏముందో చదవాలి, అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుద్ది. కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకో అని ఒకసారి ఉంటే సారాయి తాగొచ్చు అని ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు ఒక ఆయన. కానీ ద్రాక్షరసాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? జ్యూస్ వేరు, పులిసిన ద్రాక్షరసం వైన్ అంటారు, అది వేరు. చాలామందికి ఆ వివరాలు తెలియవు. ఈ రోజుల్లో బైబిల్ని క్రైస్తవేతరులు ఎక్కువ చదువుతున్నారు తప్పులు పట్టుకోవడానికి. ఎంతమందికి మీకు ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసు? ఆయన తెలియని జనాంగమే లేరు. ఆయన తెలుగు పండితుడు, ఒక బ్రాహ్మణుడు. ఏంటండి, ఆయన మా అమ్మగారికి టీచర్ అంట. ఆయన ఆలోచించండి, ఆయన ఎంత గొప్పోడు, ఎంత సీనియర్. ఆ రోజుల్లో దొరలు మన దేశానికి వచ్చినప్పుడు తర్జుమా చేయటానికి, తెలుగులో తర్జుమా చేయడానికి ఆయన పిలిచారంట. ఆయన అప్పుడు యేసుప్రభుని నమ్మలేదు, కానీ ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి తర్జుమా చేస్తున్నప్పుడు, బైబిల్ వాక్యాలన్నీ తర్జుమా చేస్తున్నప్పుడు ఆ బైబిల్ దేవుడు తన హృదయంలో క్రియ చేయటం మొదలుపెట్టాడు. సత్యమును కనుగొన్నాడు. సత్యాన్వేషణలో క్రీస్తుని గుర్తించి ఆయన గొప్ప దైవజనుడయ్యాడు. ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారులేండి. బైబిల్ చదవండి, మీ హృదయాల్లో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి, మీకు వచ్చే అనుమానాలన్నీ తీరుతాయి, మీ జీవితంలో దీవించబడతారు. దుష్టుల ఆలోచన చప్పుడు నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ఇంటిలో పడుకొని నిద్రపోవాడు ధన్యుడు. అవి మాంతే మాత్రం చాలదో, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు, దివారాత్రమును దాడి ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయో ఎవరికి? ఎవరికి? వాక్యము ధ్యానించే వారికి, దేవుని వాక్యానుసారంగా జీవించే వారికి అన్ని సఫలతలే కానీ విఫలతలు ఉండవు. అతడు చేయనదంతా, ఏది చేసినా, బిజినెస్ చేస్తే ఆశీర్వాదం, చదువుకుంటే ఆశీర్వాదం, ఉద్యోగం చేస్తే ఆశీర్వాదం, వృత్తి చేస్తే ఆశీర్వాదం, ఒక చోటకి వెళ్తే ఆశీర్వాదం, ఒక చోటకు వస్తే ఆశీర్వాదం. కొంతమంది జీవితాల్లో ఏది అచ్చి రావటం లేదండి, కాలం సరిలేదండి, బతుకు బాగలేదండి, ఏదో శని పట్టిందండి, ఎవరో నా మీద ఏదో చేతుబడి చేశారండి అని కొంతమంది చెబుతుంటారు. లేదు లేదు లేదు, మన బంగారం మంచిదైతారంట కంసాలో ఉండాల్సిన అవసరం లేదు. నీ హృదయం సరిగా ఉంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. నీ పక్షంలో ప్రభు ఉన్నప్పుడు
నీకు విరోధముగా ఏది వర్ధిల్లదో నీవు చేయనదంతా సఫలమవుతుంది. ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, భద్రపరుస్తుంది, గద్దిస్తుంది, నేర్పిస్తుంది, ఆదరిస్తుంది, బతికిస్తుంది. ఒక విలువ లేని సామాన్యమైన జైపాలుకి విలువ ఎలా వచ్చిందంటే, నా దేవుని వాక్యాన్ని నా చేత పట్టుకొని దీన్ని చదివి ధ్యానించి బోధిస్తూ ఆ ప్రకారంగా జీవిస్తున్నందున నేను నా ఇంటి వారు ఆశీర్వదించబడ్డాం. నా వలన మరనేకులు మీలాంటి వారు వాక్యం విని విశ్వాసులుగా, క్రీస్తు బిడ్డలుగా దీవించబడుతూ ఉన్నారు. మీరు కూడా వాక్యాన్ని చదవండి. మీలో చాలామంది మాలాంటి పాస్టర్లను ప్రార్థన చేయమని అడుగుతారు, మంచిదే. కానీ మీరు ప్రార్థన చేయకపోతే మీకే ప్రతిఫలమో దొరకదు. ఏంటండి, పాస్టర్ గారు మా చాలా సమస్యలు ఉన్నాయండి, ఇదిగోండి 100 రూపాయలు, మా కోసం గట్టిగా ఉపవాసం పట్టి ప్రార్థన చేయండి, మేము ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని నిద్రపోతాం అన్నప్పుడు నీకేమీ దొరక. 100 మంది పాస్టర్ గారులు ప్రార్థన చేసినా నువ్వు మోకరించి ప్రార్థన చేయకపోతే నీకేమేలు కలగదు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఎవరైనా క్రీస్తు యేసు అను నరుడు. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు. ఏ నామము? ఏ నామము? యేసు క్రీస్తు నామములో అడుగుచున్నామో తండ్రి అని అడుగుతున్నాం. చూడండి, మనం ఆయన నామము అన్ని నామముల కంటే పైనామంగా ఉంది. ఆయన నామములో ఏమడిగినా దేవుడు మనకిస్తానని వాగ్దానం చేశాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితంలో తీరని సమస్యలు ఉంటే, సంవత్సరాల తరబడి జవాబులు రాని ప్రార్థనా విషయాలుంటే, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపార విషయాల్లో కానీ, చదువుల విషయాల్లో కానీ, వివాహాల విషయాల్లో కానీ, గర్భఫలాల విషయాలు కానీ, మరి ఏ విధమైనటువంటి బాధ కానీ, ఒక ఇల్లు కావాలనే ఆశ, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అంటుంటారు. యెహోవా ఇల్లు కట్టించని కట్టువారి ప్రయాస వ్యర్థమే. పూర్వం ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు అవి 2 సులభమైపోయినాయి. లోన్ అప్లై చేస్తే 10 పైసలు లేకుండా ఇల్లు కట్టేసుకోవచ్చు, కారు కొనేసుకోవచ్చు. దానికి కట్టడానికి డబ్బులు లేకపోతే ఉన్నవన్నీ అమ్మేసుకోవచ్చు. ఏంటండి, అప్పులు చేసి ఇల్లు కట్టుకొని అప్పులు తీర్చలేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు దేవుణ్ణి అడుగు, తగ్గిన సమయమందు ఆయన సమస్తమో చక్కగా చేస్తాడు. నీకు గృహం కావాలంటే ఆయన అడగండి, ఉపవాసం అండి, ప్రార్థించండి. నీకు ఒక ఉద్యోగం కావాలంటే దేవునితో గోజాడండి. ఆ అధికారులు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు, రాజకీయవేత్తలు కాదు మనకు ఉద్యోగాలు ఇచ్చేది. సర్వాధికారం నాకు ఇవ్వబడిందన్న ప్రభు తను కనికరించినప్పుడు ఆ అధికారుల హృదయాలను, రాజుల మనస్సు దేవుని చేతిలో నీటి కాలవల్లాగా ఉందంట. ఎలా తిప్పాలంటే అలా తిప్పేస్తాడు. ఆ ఎస్తరు రాజు ముందు నిలబడింది. వెళ్ళటానికి ఎవరికి అధికారం లేదు. పిలవకుండా వెళ్తే ఆయన కోపం వస్తే మరణశిక్షే. అలాంటి సమయంలో తెగించి వెళ్ళింది. రాణి అయినప్పటికీ పిలిచితేనే వెళ్ళాలన్న చట్టమున్న రాజ్యంలో ఎస్తరు తెగించి రాజు దగ్గరికి వెళ్తే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఆ రాజుకి ఆమె మీద దయ కలిగింది. నీకు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, నీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు మనసు మారాలంటే అది పైనుండి వచ్చే శక్తి, కానీ నువ్వు బల కింద నుంచి ఇచ్చే లంచం కాదు. లంచాలు ఇవ్వకండి, లంచాలు ఇవ్వకండి. లంచాలతో సంపాదించుకున్నది ఆశీర్వాదం ఉండదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం. ఈ రోజు నుంచి నా చేతనైనంత వరకు నేను ఉపవాసం ఉంది, నా గడ్డు సమస్యల కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను అన్నవాళ్ళు మీ చేయి చూపించాడు. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి నోరు తెరిచి నీకేది కావాలో అడుగు. అడిగితే ఇస్తానన్న. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడున ప్రభు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఏం కావాలో అడుగు. ఏం కావాలి నీకు? ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా సమస్య, ఇదయ్యా నా చింత, నాకు అన్ని సమస్యలేనయ్యా, నాకు అన్ని ఇబ్బందులేనయ్యా, నా కుటుంబం సరిలేదయ్యా,
నాకు రాబడి లేదయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, రుణబాధలతో ఉన్నానయ్యా, వడ్డీలు కట్టలేకపోతున్నానయ్యా, అజ్ఞానంగా చేసిన రుణాల వలన చిక్కుల్లో పడిపోయానయ్యా, నాకు సహాయం చేయవా, నా ఉచ్చుల నుంచి విడిపించవా, నా చిక్కుల నుంచి తప్పించవా, నా సమస్యలకు పరిష్కారం దయచేయి తండ్రి. నీకు మొరపెట్టుకుంటున్నాను. నీ నామంలో శక్తి ఉందయ్యా, నీ నామంలో విడుదల ఉందయ్యా. నువ్వు గుప్పిలు విప్పితే చాలు, నా అవసరతలు తీరుతాయి. నమ్ముతున్నానయ్యా. కన్నీటి ప్రార్థన నాకు దయచేయి, ఉపవాస ప్రార్థన నాకు దయచేయి. నీ సన్నిధిలో పోరాడి జయించేవాడిగా సాతానును తరిమి కొట్టుటకు పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయని నోరు తెరిచి అడగండి. అడగండి, మీరు ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి హృదయం తెరిచి, అయ్యా ఇది నా బాధ, అయ్యా ఇది నా సమస్య, ఇదయ్యా నా స్థితి నాయన, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను, అందుకే అంతకంతకి భక్తిహీనుని అయిపోతున్నాను, అంతకంతకి సాతాను నా మీద పెత్తనం చేస్తున్నాడు అయ్యా, సాతాను నన్ను లొంగ తీసుకున్నాడయ్యా, నా శరీరేచ్ఛలకు లొంగిపోయానయ్యా, లోకాశలకు లొంగిపోయానయ్యా, అనేక చిక్కుల్లో సమస్యల్లో పడిపోయానయ్యా, అప్పుల్లో పడిపోయానయ్యా, నాకు విడుదల పొందే మార్గం లేక తపన పడుతున్నాను యేసయ్యా, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి నాయన. నన్ను లేవనెత్తయ్యా, ఈ చికటగల దొంగ ఊపిలో నుండి నన్ను లేవనెత్తయ్యా, బండపై నా పాదాలు స్థిరపరచు నాయన అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అయ్యా, అటువంటి వారి మొరలు ఆలకించు తండ్రి. నా జీవితంలో అభివృద్ధి చూడాలి, నేను ఈ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, నాకు జ్ఞానం కావాలి అని ఎవరెవరు ఏ ఆశలతో వచ్చారో వారి హృదయ వాంఛలు తీర్చు నాయన. సాతాను బిగబట్టిన ప్రతి కార్యాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నిజ క్రైస్తవులను లేవనెత్తు నాయన. వాక్యమును అనుసరించి చదివే ధ్యానించే చదువువారిగా, వాక్యానుసారంగా జీవించేవారిగా మమ్మల్ని చేయము తండ్రి. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో చూడము. గృహము కొరకు వేడుకుంటున్న వారికి తగిన సమయంలో అనవసరమైన అప్పుల్లో పడకుండా చక్కటి గృహాలను దయచేయము నాయన. ఉద్యోగాలు లేని యవనస్తులకి ఒక మంచి పనిని దయచేయము తండ్రి. నా దేవుడు నన్ను దీవించాడని సాక్ష్యం ఇచ్చడానికి సహాయం చేయము. రుణబాధల్లో ఇబ్బందుల్లో పడి అప్పులు తీర్చలేక విసిగిపోయిన వారిని, కుమిలిపోతున్న వారిని కనికరించి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్టు వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి అప్పులని రుణబాధల నుంచి తీర్చబడుటకు సహాయం చేయము. ఎవరి హృదయంలో ఏ కొరత ఉన్నదో, ఏ బాధ ఉందో నీ వెరుగుదవు గనక కృప చూపించిన ఆయన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.